వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఎన్నికల వేళ పొలిటికల్ పార్టీలకు కొత్త టెన్షన్ వెంటాడుతోంది. ఈడీని కవిత, కేజ్రీవాల్ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఈడీ అంటే లెక్కలేదా? నోటీసులు అంటే పట్టించుకోరా? విచారణకు సహకరించరా? ఇప్పటి వరకు పలుమార్లు ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన కేజ్రీవాల్ నిన్న ఈడీ విచారణకు హాజరు కాకుండా గోవా పర్యటనకు వెళ్లారు. అయితే ఈ కేసులో మొదట్లో విచారణకు హాజరైన కవిత గత కొన్నాళ్లుగా ఈడీ నోటీసులను బేఖాతరు చేస్తున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితకు జనవరి 17న ఈడీ 4వ నోటీసులు పంపింది. విచారణ కోసం జనవరి 16న ఢిల్లీలోని ఈడీ ఆఫీస్కు రావాలని కోరింది. వెంటనే కవిత రిప్లై లెటర్ పంపారు. తాను విచారణకు రాలేనని అన్నారు. ఈ కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉండడం వల్ల తాను రాలేనని అన్నారు. సిబిఐ, ఈడీ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళలను ఇంటి దగ్గరే విచారించేలా లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని ఇదివరకే కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ పెండింగ్లో ఉంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మెడకు చిక్కుకున్న ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ పలుమార్లు విచారించింది. తెలంగాణ ఎన్నికల సమయంలో కవితను అరెస్ట్ చేస్తారని సైతం ప్రచారం జరిగింది. కానీ విచారణలో భాగంగా కవిత ఈడీ అధికారులకు సహకరించి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈడీ ఆదేశాల మేరకు ఆమె వినియోగించిన ఫోన్లు, ఇతర పరికరాలు సైతం సబ్మిట్ చేయడం తెలిసిందే. చాలా రోజుల విరామం తర్వాత ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలని కవితకు ఈడీ సమన్లు జారీ చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కానీ కవిత విచారణకు రాబోనంటూ ఈడీకే షాక్ ఇచ్చారు. ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ శనివారం 4వ సమన్లు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రశ్నించేందుకు ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం జనవరి 18న ఈడీ కార్యాలయానికి హాజరు కావాలని కేజ్రీవాల్కు సూచించింది. అయితే లిక్కర్ స్కామ్ కేసు విచారణకు హాజరు కావడం లేదని కేజ్రీవాల్ ఈడీకు సమాచారం ఇచ్చారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల దృష్ట్యా తాను గోవా పర్యటనకు వెళ్తున్నట్టు ఆ లేఖలో తెలిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్తో కలిసి 3 రోజుల పాటు అక్కడ పర్యటిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఈడీ 3 సార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. ఈ నోటీసులు చట్ట విరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచారానికి తనకు దూరం చేసేందుకే కేంద్రంలోని బీజేపీ ఇదంతా చేస్తోందని అన్నారు. వీటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరి సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికీ 4 సార్లు సమన్లు జారీ చేసినా కూడా ఆయన అటెండ్ కాకపోవడం, అదేవిధంగా కవిత మొదట్లో హాజరయ్యి ఇప్పుడు నేను ఈడీ సమన్లను ఆమె బేఖాతరు చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? సో ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. ఈడీ విచారణకు హాజరు కాకపోవడాన్ని ఎలా చూడొచ్చు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వరుస సమన్లు ఇస్తున్నప్పటికీ, నోటీసులు జారీ చేస్తున్నప్పటికీ అటు కేజ్రీవాల్ కానీ కవిత కానీ రకరకాల కారణాలు చూపిస్తూ ఈడీ విచారణకు హాజరు కావడం లేదు. కేజ్రీవాల్ అయితే ఏకంగా ఇది తనని అరెస్ట్ చేయడం కోసం ఈ కేంద్రం ప్రయోగిస్తున్న అస్త్రాలు అని చెప్పేసి
దీన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటానని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది కేజ్రీవాల్. దానికి సంబంధించి మరి ఈడీ విచారణల మీద ఆయన కోర్టు కూడా ఇప్పటివరకు ఇట్లాంటి పిటిషన్ దాఖలు చేయలేదు. మరోవైపు కవిత విషయాన్ని చూసుకుంటే కవిత గతంలో ఈడీ నోటీసులు జారీ చేసినప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒక మహిళగా తనకున్న హక్కుల గురించి తన హక్కులను గౌరవించే విధంగా విచారణ జరగాలని చెప్పేసి, తర్వాత ఈ కేసులో తనను సాక్షిగానా లేకపోతే నిందితురాలుగా విచారిస్తున్నారా అన్న విషయాలు కూడా తేల్చకుండా వరుస నోటీసులు ఇస్తూ ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇప్పుడు ఆ కేసు విచారణలో ఉంది. ఆ కేసు మీద తదుపరి నిర్ణయం ఇంకా కోర్టు విచారణ పూర్తి కాలేదు. పూర్తి కాని నేపథ్యంలో ఇప్పుడు ఈడీ అధికారులు మరోసారి నోటీస్ జారీ చేసిన నేపథ్యంలో కవిత స్పష్టంగా చెప్పింది కేసులో కేసు రక్షణ ఉంది కాబట్టి తాను విచారణకు హాజరు కావటం లేదని చెప్పేసి. సో ఈడీ అధికారులు నోటీస్ ఇవ్వగానే వెళ్ళకపోవటం అన్నది మా ఇష్టం అన్నట్లు నోటీసులు అందుకున్నారు, ప్రవర్తిస్తున్నారు అన్న విషయాన్ని ఈ రెండు స్పష్టం చేస్తున్నాయి. సో మరి ఈడీ ఇది రెండు ఇన్సిడెంట్, కేజ్రీవాల్ ఇన్సిడెంట్ ని కవిత ఇన్సిడెంట్ ని తీసుకున్న తర్వాత లిక్కర్ స్కామ్ కేసులో ఏ విధంగా ముందుకెళ్తుంది, లేకపోతే కోర్టును ఆశ్రయిస్తుందా, లేకపోతే వీరిని అరెస్ట్ చేస్తుందా ఏంటి అన్న విషయంలో ఇంకా పూర్తి స్థాయి స్పష్టత రావట్లేదు. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అనేక మందిని అరెస్ట్ చేశారు. అనేక మంది ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. మరి కొంతమంది జైళ్లలోనే బెయిల్ దొరక మగ్గుతున్నారు అక్కడ. సో రాజకీయ నాయకులు ఎంత పెద్దవారైనా కూడా అటు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ఇప్పటికీ జైల్లో ఉన్నాడు ఈ మద్యం స్కామ్ కేసుకు సంబంధించి. అదే విధంగా తనను కూడా ఎన్నికలకు ముందు జైల్లో పెట్టడం కోసమే ఈడీ నోటీసులు జారీ చేస్తున్నారని చెప్పి కేజ్రీవాల్ పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారు. మరి కవితను కూడా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో కవితను అరెస్ట్ చేయించవచ్చు అన్న ఒక ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతుంది. సో ఏదేమైనా కూడా కొంత వేచి చూస్తే కానీ దీనికి సంబంధించిన పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడలేదు. ప్రతిభ. రైట్ సత్యనారాయణ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్ చెప్పండి. సో మామూలుగా కేజ్రీవాల్ నిందితుడు కాదు అని ఒకవైపు ఈడీ చెప్తోంది, అయినా సమన్లు జారీ చేస్తోంది అని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. సో ఢిల్లీ లిక్కర్ కుంభ కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పదే ఈడీ విచారణకు డుమ్మా కొడుతున్నారు. ఇప్పటికీ 4 సార్లు డుమ్మా కొట్టారు. ఆయన నవంబర్ 2న, డిసెంబర్ 21, జనవరి 3, జనవరి 18 మొత్తం 4 సార్లు ఈడీ విచారణకు హాజరు కాలేదు. సో నేను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నా ప్రమేయం లేదు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి అవినీతి పాల్పడలేదు, ఇది ఒక రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈడీ అధికారులు పదే నాకు సమన్లు జారీ చేస్తున్నారంటూ ఈడీ ఏదైతే ఆప్ నేతలు గాని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. సో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మా పార్టీ దేశవ్యాప్తంగా పోటీ చేస్తుంది, బీజేపీని ధీటుగా మా పార్టీ ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే ఈ మమ్మల్ని ఇబ్బందులు పెట్టేందుకు ఈ విధంగా చేస్తున్నారంటూ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. సో ఇప్పటికే ఈ విచారణలో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన 2 నేతలు, ముఖ్య నేతలు అరెస్ట్ అయ్యారు. అందులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ రాజ్యసభ ఎంపీ అరెస్ట్ అయ్యారు. సంజయ్ సింగ్ ఇప్పుడు బెయిల్ నుంచి బయటకు వచ్చారు, కానీ డిప్యూటీ సీఎం మాత్రము ఆయన ఇంకా దాదాపు సంవత్సరం నుంచి జైల్లో ఉన్నారు. సో ఈ లిక్కర్ స్కామ్ 2020, 2021, 2022 సంబంధించిన ఈ న్యూ పాలసీ చేసే సమయంలో సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్మెంట్ చేసి 2,500 కోట్ల నష్టం ఢిల్లీ ఖజానాతో నష్టం కలిగిందంటూ ఈడీ తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది. అదేవిధంగా సిబిఐ కూడా ఛార్జ్ షీట్ లో పేర్కొంది. సో ఇదంతా ఒక కేజ్రీవాల్ పథకం ప్రకారం చేశారంటూ ఈడీ ప్రస్తావించింది. సో చూడాలి, మరి 4 సార్లు ఇప్పటికీ ఆయన ఈడీ విచారణ హాజరు కాలేదు కాబట్టి మన ఈడీ ఏ విధంగా చర్యలు చేపడతారు భవిష్యత్తులో. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.